మేము వికారాబాద్ డైట్ నుంచి వచ్చినాం. గత 2017లో డిఎస్సి వేసారు. అది కూడా చిన్న డిఎస్సి వేసారు. దాని తర్వాత వేయలేదు డిఎస్సి. 2024లో వేసారు. అయితే ఇప్పుడు అలా వేయడం వల్ల మిగతా బ్యాచ్ వాళ్ళు డిఎల్ఎడ్ చేసిన తర్వాత ఉన్నారు కదా, వాళ్ళకు కూడా న్యాయం జరుగుతలేదు. అందుకని టెట్ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కంపల్సరీ టెట్ వేయాలి. టెట్ వేయకుండా డిఎస్సి అసలు ఎలిజిబిలిటీ ఇచ్చినా కానీ మాకు ఏం లాభం లేదు. కాబట్టి ఈ సంవత్సరం ఫ్రెషర్స్ ఉన్న వాళ్ళను ప్లస్ మిగతా బ్యాచ్ వాళ్ళకు కూడా టెట్ కండక్ట్ చేయాలి కంపల్సరీ. ఇది మా రిక్వెస్ట్ అన్నమాట. అంటే నార్మల్గా గత ప్రభుత్వం ఆల్రెడీ టెట్ నోటిఫికేషన్ వాళ్ళ త్రూ ఉన్నది, ఇప్పుడు కొత్తగా వేసింది, కొత్త కూడా వేసింది లేదని అంటున్నారు కదా, దానికి మీరేం చెప్తారు? గత ప్రభుత్వం టెట్ వేసింది కానీ టెట్ ఎందుకు వేసింది, వాళ్ళ లాస్ట్ ఎండింగ్లో ఉంది ప్రభుత్వం. వాళ్ళ అంటే టెట్ వేయడం వల్ల వాళ్ళు నెక్స్ట్ ఇంకా వాళ్ళకి వస్తుంది కావచ్చు, ఓటింగ్స్ వస్తాయి కావచ్చు అని వేసింది. మేము ఏం చేసినాం, లాస్ట్ ఎండింగ్కి వేసిందని వేరే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం కదా. ఎన్నుకున్న వాళ్ళే ఈ ప్రభుత్వం అన్న వేస్తుంది అంటే డైరెక్ట్ మెగా డిఎస్సి వేసిండ్రు, మాకు ఎలిజిబుల్ ఇచ్చిండ్రు. కానీ ఇవ్వలేదు అంటలేము, ఇచ్చిండ్రు. కానీ టెట్ వేయకుండా మాకు ఎలిజిబిలిటీ ఎట్లా రాసుకోలేము కదా. సో మేమేమంటున్నామంటే టెట్ వేయండి, మాకు కాకుండా క్వాలిఫై కాని వాళ్ళు ట్రై చేస్తున్న వాళ్ళు కూడా రాస్తారు కదా. అది మేము అందుకే ఎన్ని రోజుల నుండి అంటే బాగా చాలా రోజుల నుండి చేస్తున్నాం. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కూడా ధర్నా చేసిండ్రు. అప్పుడు కొంతమంది సపోర్ట్ చేసిండ్రు, చేయలేదు అంటలేము కానీ సపోర్ట్ చేసిండ్రు. కానీ అంతవరకే చేసిండ్రు, రిజల్ట్ ఎక్కువ రాలేదు. దాని గురించి ఇక మాటలు కూడా లేవు. మేము అడిగితే అక్కడి వరకే తెలిసిందని చెప్పిండ్రు, మళ్ళీ తర్వాత ఏం చెప్పలేదు మాకు. మేమేమంటున్నామంటే సార్ మాకు టెట్ వేయండి, ఇప్పుడు మాకు కాకుండా మిగతా వాళ్ళు ఉన్నారు, మా ముందు బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం అని టెట్ వేయండి. అంటే లాస్ట్ టైం వేసిన టెట్ నోటిఫికేషన్లో ఆల్మోస్ట్ 10% మందే క్వాలిఫై అయ్యారు కూడా చెప్తున్నారు కదా. అంటే దానికి కూడా ఏదో మొత్తం ఏమైనా గ్యాంబ్లింగ్ చేశారు అని కూడా వార్తలు. గత ప్రభుత్వం చేసిన తప్పు. మాది అకాడమిక్ ఇయర్ June 2కి స్టార్ట్ అవుతుంది. మాకు ఎప్పుడు స్టార్ట్ అయింది, December 22కి స్టార్ట్ అయింది. సో మేము June 2కి స్టార్ట్ అయితే ఇప్పుడు మేము టెట్ రాసుకుంటాం, డిఎస్సికి ఎలిజిబుల్ అవుతాం. సో మీరు ప్రభుత్వం చేసిన తప్పే మీరే సర్చ్ చేసుకోవాలి. మాకు టెట్ వేయాలి, డిఎస్సి రాసుకోమనాలి. మేము ప్రతి సార్ని కలిసిన, ఎవరిని కలిసిన, కనీసం టీచర్స్, ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అక్కడ ఒక మంచి పొజిషన్లో ఉన్నారంటే ఒక టీచర్ వలంగానే మీరు అక్కడ ఉన్నారు కదా. మరి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? కనీసం ఒక బీటెక్ అబ్బాయి ఇట్లా రీల్స్ వేస్తున్నాడు, అదైతే బాగా హైలైట్ చేస్తారు కదా. కానీ మేము మొన్న ధర్నా చేసినాం ఇందిరా పార్క్లో, కొంచెం కూడా పబ్లిష్ కాలేదు. కనీసం ఇప్పటికైనా అర్థం చేసుకొని మాకు టెట్ వేయండి. టెట్ వేస్తే మా కోసం కాదు కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన 20 మంది కోసం అయితే కాదు. మా స్టేట్లో, మన తెలంగాణ స్టేట్లో ఎంతమంది ఉన్నామో అంతమంది టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఇప్పుడు రాసుకుంటారు. గత ప్రభుత్వం వేసింది కానీ ఇప్పుడు మేము టెట్ వేసి డిఎస్సి వేస్తే మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తారు అని అనుకున్నారు. కాకపోతే ఈ ప్రభుత్వం ఏమిసింది, డైరెక్ట్ డిఎస్సి వేసింది. డైరెక్ట్ డిఎస్సి వేయద్దు, టెట్ వేయాలి. September 15కి ఎగ్జామ్ జరిగింది టెట్. ఇప్పుడు 7 months అయిపోయినాయి, 6 monthsకి ఒకసారి వేయాలి. అంటే టెట్ వేసి మీరు డిఎస్సి వేయాలి, మేము రాసుకుంటాం. మళ్ళీ ఏమన్నారు, 24,000 జాబ్స్ ఇస్తా అన్నారు. ఎంత ఇచ్చిర్రు? 11,000 ఇచ్చిర్రు. ఇది కూడా తప్పే కదా. ఇల్లు కూడా మీరు జాబ్స్ పెంచాలి కావాలనుకుంటే. మరి పోస్టింగ్ ఎక్కడ ఉంటాయి? ప్రతి గవర్నమెంట్ స్కూల్ మూత పడుతుంది, గవర్నమెంట్ స్కూల్ని క్లోజ్ చేస్తున్నామంటే అది ప్రభుత్వం తప్పే. ప్రతి సబ్జెక్ట్కి ఒక టీచర్ని పెట్టినాం అనుకో, గవర్నమెంట్ స్కూల్ ఎందుకు హైలైట్ కావు? ప్రైవేట్ స్కూల్కి ఎందుకు వస్తారు పిల్లలు? గవర్నమెంట్ స్కూల్కి మేము టీచింగ్ ప్రాక్టీస్ వదులుకొని ఇప్పుడు 2 వారాలు అవుతుంది, రోడ్ల చుట్టూ పిచ్చి కుక్కలలో తిరిగితే ఒక్కరు పట్టించుకోరు. ఎలక్షన్ల ముందు మా ఇంటికి వచ్చి ఓటేయండి, మేము ఏది అడుగుతా అది చేస్తాం, మీకు నచ్చినట్టు మీ ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ అని చెప్పింది. మేము ఏ సార్ దగ్గరికి వెళ్ళినా ఓకే అమ్మ చేస్తాం, పాజిటివే చెప్తున్నారు. కానీ మేము ఇటు వెళ్ళిన తర్వాత వాళ్ళు మర్చిపోతున్నారు అప్పటి వరకే. తర్వాత మరి పాప మా పిల్లలు వచ్చిర్రు, టీచర్స్ అంట, అలా ప్రాబ్లం ఏంటిది? మేము అక్కడ అది సన్మానం అది చేస్తారు కదా, ప్రామిస్ చేసినప్పుడు మేము ఏం హామీలు ఇచ్చినాం, ఒకసారి చూసుకుందాం అని ఒక న్యాయం చేద్దాం పిల్లలకనైతే ఏ ప్రభుత్వానికి లేదు. గత ప్రభుత్వం ఇదే తప్పు చేసింది. ఈ ప్రభుత్వం వచ్చి ఇంకెన్ని రోజులు కూడా కాలేదు, ఇప్పుడే మమ్మల్ని రోల్ ఎక్కించారు. చదువుకున్నాం అంతే, వాళ్ళ అవసరాల కోసమే చూసుకుంటారు. మాలాంటి వాళ్ళకి న్యాయం చేయాలని చూడరు. ఇంకోటి, మీరు సీఎం గారిని ఎప్పుడన్నా కలిసారా? కలిస్తే ఆయన చెప్పిన సమాధానం ఏంటి మీకు, మీ అభ్యర్థులు మొత్తం? ఇదే ఫస్ట్ టైం అయితే ఇప్పటికి కలవలేదు. కలవడానికి ట్రై చేస్తున్నాం కానీ అక్కడి వరకు ఎవరు తీసుకెళ్తలేరు. మేబీ సార్కి తెలుసుకోవచ్చు. సార్ కూడా ఒక మాట ఇట్లా మాట్లాడితే బాగుంటుంది, మా గురించి మేము ఇట్లా పిల్లలం వచ్చినాం, వీళ్ళు ఇట్లా చెప్పిండ్రు అని మాట్లాడితే బాగుంటుంది. ఇంతవరకు అయితే ఏం మాట్లాడలేదు, ఏం చెప్పలేదు. మాకైతే ఏం ఇంకా క్లారిటీ అయితే రాలేదు దాని మీద. అంటే ఆల్మోస్ట్ అందరినీ కలుస్తున్నారు అని అన్నారు కదా, మిమ్మల్ని ఎందుకంటే మందిని కలిసినా కానీ అక్కడ కరెక్ట్ ఇంపాక్ట్ లేనప్పుడు మాకు ఇంకే దారి ఉంటుంది? హెడ్ తోటే ఉంటుంది ఏదైనా వచ్చేది. ఇంతమంది చెప్పినా కూడా హెడ్డే కదా అన్నీ చెప్పేది. ఆ హెడ్కే ఆ హెడ్ అనిపించుకుంటా లేనప్పుడు
మిగతా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని అడిగి కూడా వేస్ట్. డైరెక్ట్ హెడ్ దగ్గరికి వచ్చి అడగాలని మేము ఇక్కడికి వచ్చాం. ఒక్కటైతే గట్టిగా చెప్పగలుగుతున్నాం ఏంటిదంటే ఇప్పుడు మాత్రం తీసుకోకుంటే సీరియస్గా డైట్ వాళ్ళ స్టూడెంట్స్ అంటే డైట్ స్టూడెంట్స్ అందరూ నిరుద్యోగులు అందరూ మాత్రం సీవియర్గా ఫైట్ చేస్తారు. ఇది మాత్రం ఖచ్చితంగా నిరాహార దీక్షనైనా చేస్తాం. మేము ఇక్కడ ఉంటాం. మాకు టీపీస్ స్కూళ్ళలో పోయి టీచింగ్ కాకపోతే మేమైతే సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఏం జరగదు. ఇక మాకైతే అర్థమవుతుంది. 2 days అయితే రెస్పాండ్ కావాలి కంపల్సరీ. కంపల్సరీ చెప్పండి ఒకసారి. గత ప్రభుత్వము ఎన్నో నోటిఫికేషన్లు ఇచ్చింది. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అన్నారు. కానీ ఇదేనా మార్పు? ఇదేనా? రోడ్ల మీద కూర్చోవడమా మార్పు? రోడ్ల మీద కూర్చోవడమా మార్పు? మేము టీపీలు వదిలేసుకొని ఎందుకు వచ్చినాం ఇక్కడికి? మా కోసమే కదా కాలేజీలో వదిలేసుకొని రోడ్ల పొంట తిరుగుతున్నాం. స్కూళ్ళలో ఉండే ముందు ఇప్పుడు ఇక్కడ నైట్ వచ్చి ఉంటున్నాం. అందరం అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుండే వచ్చినాం. ఫార్మర్స్ నుండే వచ్చినాం. అందరం అయితే టీచర్ ప్రొఫెషన్ తీసుకున్నదే అందుకు. కాబట్టి మీరు మాకు హెల్ప్ చేయకుండా మరి ఎవరికి చేస్తారు? అట్లాంటప్పుడు డైట్స్ నుంచి ఏం లాభం? మరి తీసేస్తే అయిపోతుంది. సార్ మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి నివేదించేది ఒక్క విన్నపం ఏంటంటే, సార్ వాళ్ళు గత ప్రభుత్వానికి ప్రస్తుతం తమ యొక్క ప్రభుత్వానికి తేడా అనేది చూపాలి. గత కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? అన్ని రకాల అంటే ఎలాగైనా మూడోసారి ముచ్చటగా నేను అధికారంలోకి రావాలని చెప్పేసి ఉద్యోగ నోటిఫికేషన్లను విరివిగా విడుదల చేసేసి ఏం చేశారు? నిరుద్యోగులను మభ్యపెట్టిండ్రు. ఎస్ మీకు కంపల్సరీ జాబులు ఇస్తాం, మాకు ఓట్లు వేయండి అనేది వాళ్ళు ఏం చేయడం జరిగింది? మభ్యపెట్టడం జరిగింది. తర్వాత ఏం చేశారు? నోటిఫికేషన్లన్నీ లీక్ చేశారు. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎన్నిసార్లు ప్రిలిమ్స్ రాసి నిరుద్యోగులు తర్వాత నిరాశ చెంది ఉంటారు. చాలామంది వాళ్ళ యొక్క జాబులు కానీ పని కానీ అన్నీ మానేసి కోచింగ్ సెంటర్ల చుట్టూ లక్షలు పెట్టి చదువుకున్నారు. వాళ్ళ యొక్క ఆశలన్నీ నిరాశలన్నీ చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి అలాంటి ప్రభుత్వం అలా చేసింది కదా. మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన గత కొద్ది నెలల్లోనే దాదాపు 30,000 ఉద్యోగాల సంబంధించినటువంటి అభ్యర్థులకు పత్రాలు అనేది ఇవ్వడం జరిగింది. నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. అవి మనం చూసాము కూడా నిజంగా. మరి ఇప్పుడు డిఎడ్ కానీ బిఎడ్ కానీ అభ్యర్థులకు మెగా డిఎస్సి వేస్తా అన్నారు, వేశారు. నిజమే, వాస్తవమే, మేము కాదని చెప్పట్లేదు. మరి ఈ అన్యాయం ఏంటిది? టెట్ వేయకుండా డిఎస్సి కండక్ట్ చేయడం ఎంతవరకు సమ్మతం? మీరు ఇప్పటి వరకు చేసిన మంచి పనులు మేము సమర్థిస్తున్నాము. ఇకనైనా మా బాధ కూడా అర్థం చేసుకొని మాకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము ఒక్కటే కోరుకుంటున్నాము. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూపాలండి కంపల్సరీగా. గత ప్రభుత్వం చేసినట్టుగా ఈ ప్రభుత్వం చేయకూడదు. మెగా డిఎస్సి వేస్తా అన్నారు, మెగా డిఎస్సిలో సగం పోస్టులు వేశారు. మళ్ళీ ఇందులో టెట్ వేయకపోవడం చాలా బాధాకరం. మేము లాస్ అవుతున్నాము. నోటిఫికేషన్లో ఏమో అప్లై చేసుకోవాలని ఎలిజిబిలిటీ ఇస్తారు, టెట్ పెట్టకుండా డిఎస్సి రాసుకోమంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అది అసలు అసంబద్ధమైనటువంటి నిర్ణయం ఇది. ఈ నిర్ణయాన్ని ఎలా తీసుకున్నారో తెలియదు. వాళ్ళే సరి చేసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అది మెగా డిఎస్సి వేసి తక్కువ సీట్స్ ఇస్తే అక్కడ ఏమి మాకు న్యాయం చేసినట్టు? మెగా డిఎస్సి అని పేరుకు మాత్రమే ఉంది. అక్కడ తక్కువ సీట్స్ ఉన్నప్పుడు అందరికీ ఎట్లా వస్తాయి? ఏమైనా అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లలో టీచర్స్ లేరు, పిల్లలకి చదువు వస్తలేదని అంటున్నారు. మీరు తక్కువ సీట్స్ ఇచ్చిన తర్వాత అక్కడ ఎక్కడుంటారు టీచర్స్? ప్రతి సబ్జెక్ట్కి టీచర్స్ ఎక్కడుంటున్నారు? ప్రతి స్కూల్లో, ప్రతి గవర్నమెంట్ స్కూల్లో చూస్తే ఇద్దరే ఉంటున్నారు మొత్తం స్కూల్లో. ఒక హెచ్ఎం ఉంటాడు, ఒక హెచ్ఎం సార్ ఉంటారు, లేకపోతే హెచ్ఎం మ్యామ్ ఉంటుంది, ఒక సబ్జెక్ట్ టీచర్. వాళ్ళే అన్ని సబ్జెక్ట్స్ని షేర్ చేసుకొని వాళ్ళే చెప్తే ఇక్కడ వేరే వాళ్ళకి సబ్జెక్ట్స్ ఏమొస్తాయనని, వాళ్ళకి క్లాసెస్ ఏమొస్తాయనని మాకు ఇస్తే మాకు ఎందుకు ఇస్తలేరు? ఇప్పుడు ఒక్క టీచర్ ఉంటే పేరెంట్స్ కూడా సపోర్ట్ చేసి ఆ స్కూల్లో పంపిస్తారు. కానీ ఆడ స్టాఫే లేకపోతే పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? పేరెంట్స్ ఎక్కడి నుంచి సపోర్ట్ చేస్తారు? చేయరు కదా. అందుకోసమని 24,000 డిఎస్సి నోటిఫికేషన్ ఇంకా విడుదల చేసి మాకు కంపల్సరీ టెట్ వేసి మాకు టెట్ వేయాలి, మేము రాయాలి, మిగతా బ్యాచ్లు కూడా రాయాలి. మెయిన్ థింగ్ ఏంటిదంటే గవర్నమెంట్ చేసింది తప్పు. ఫస్ట్ మా అకాడమిక్ ఇయర్ జూన్లో స్టార్ట్ చేయాల్సింది, డిసెంబర్లో స్టార్ట్ చేసిండ్రు. ఆ పోయిన ప్రభుత్వం అట్లా చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం మాత్రం సరిదిద్దుకోవాల్సింది వాళ్ళే టెట్ వేయాలి, వాళ్ళే డిఎస్సి చూసుకోవాలి. గవర్నమెంట్ చేసిన తప్పుని వాళ్ళే సరిదిద్దుకోవాలి. ఇప్పుడు మాకు